హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, ఇప్పుడు మనకి మెన్‌లో స్పెర్మ్ కౌంట్ నిల్ ఉండడం వల్ల అంటే వాళ్ళకసలు పిల్లలే పుట్టరా? సో, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళలో ఎంతున్నాయి? సో, ఈ డౌట్‌లనేవి చాలా మందికొస్తాయి. సో, ఎప్పుడైనా మనం స్పెర్మ్ కౌంట్ నిల్ ఉన్నప్పుడు అది మనం నిర్ధారించుకోవడం అవసరం అనమాట. సో, రెండోసారి స్పెర్మ్ కౌంట్ మనం ఒక 5 డేస్ గ్యాప్‌లో అట్లా రిపీట్ చేసుకొని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత నిజంగానే నిల్ ఉందా? లేదు అట్లానే నిల్లుంది అంటే వాళ్ళలో హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, సో టెస్టిస్ సైజ్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ టెస్ట్ల ద్వారా చూసుకొని, సో ఇవన్నీ అంటే వీటి వల్ల మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. మనం మందుల ద్వారా ఎట్లా ఏమైనా పెంచుకోవచ్చా, సో ఇది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా, సో దీనికి ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది, లేదు ట్రీట్మెంట్ మనం ఇచ్చుకుంటూ మనం డైరెక్ట్గా స్పర్మ్ని ఆస్పిరేట్ చేసుకోవచ్చా వాళ్ళ వైఫ్కి ఐవీఎఫ్ చేసి టీసా ద్వారా ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి మనం చెప్తామన్నమాట ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. థ్యాంక్ యూ.